ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎల్లో టెర్రరిజం ఏదైతే ఉందో దానిలో భాగంగా రెండు ప్రధానమైనటువంటి టెర్రరిస్ట్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి రోతనాడు, రెండు బూతుజ్యోతిలో దాని మీద మనం చేస్తున్నటువంటి యుద్ధంలో భాగంగా ఈరోజు ఏమొచ్చినాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అమరావతికి సంబంధించినటువంటిదే ప్రధానంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు పత్రికలు చూస్తే కూడా ఆ రెండు పత్రికల్లో మొత్తం అన్ని పేజీలు అమరావతికి సంబంధించినటువంటి వార్తలే. అమరావతి ఓ అధునాతన శక్తి, అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్లో అధునాతన ప్రదేశ్గా మార్చేటటువంటి గొప్ప శక్తి 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 అమరావతి. అమరావతిని 3 ఏళ్లలో నిర్మిస్తాం చంద్రబాబు నాయుడు, 5 కోట్ల మంది నా రాజధానిని గర్వంగా చెప్పుకునేలాగా నిర్మిస్తాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, దేవతలు ఆశీర్వదించారు అమరావతిని. అమరావతిలో జన జాతర, అమరావతి ఆత్మగౌరవ ప్రతీక, అమరావతి అవకాశాల రాజధాని, అమరావతి జయ 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 హో అమరావతి. అమరావతిని ఆపే దమ్మెవరికైనా ఉందా? అమరావతి అన్స్టాపబుల్, అమరావతి సర్వశ్రేష్ఠ రాజధాని, దేశానికే తలమానికం. అమరావతిలో మోడీజీ హమ్ ఆప్కా సాథ్ హై, మోడీజీ ఎవరన్నా ఆపే శక్తి ఉందా? మనమే చేయాలి, మనమే చేయాలి. అందరికీ నమస్కారాలు. నరేంద్ర మోడీ గారు స్పీచ్ని కూడా రాశారు. ఓకే, ఇంకా చాలా మర్చిపోయారు. నిన్న అమరావతి భారతదేశం గర్వించేది ఏంటి? ప్రపంచం కదా గర్వించేది, ప్రపంచ స్థాయి రాజధాని కదా. మోడీ గారి ముందు అది కదా మనం చెప్పాలి. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, అమరావతి ప్రపంచ స్థాయి సచివాలయం కడుతున్నాం, అమరావతి సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే పెద్ద విగ్రహం కట్టబోతా ఉన్నాం, అమరావతిలో అతిపెద్ద సచివాలయం కట్టబోతా ఉన్నాం, అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ కట్టబోతా ఉన్నాం, అమరావతిలో అతిపెద్ద శిల్పారామం కట్టబోతా ఉన్నాం, అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం కట్టబోతున్నాం, గుజరాత్లో కంటే పెద్ద క్రికెట్ స్టేడియం కట్టబోతా ఉన్నాం, అమరావతిలో అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోతా ఉన్నాం, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకోబోతున్నాం. అవి ఎక్కడ నేను మీటింగ్లో చెప్పలేదేంటి? మోడీ గారి ముందు అయ్యి కదా మనం చెప్పి చేయాల్సింది. అదిగో అమరావతి, అల్లదిగో అమరావతి, అదిగో అద్భుతం, అదిగో అద్భుతం. అసలు ఏం జరిగిందని నిన్న అద్భుతం? అసలు నేను దేనికి నిన్న ఒక మీటింగ్ జరిగింది, వాట్ ఈజ్ ద యూజ్ అంటున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నిన్న మీరు దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ 270 ఎకరాల్లో ఏదైతే ఒక 8,000 బస్సులు, ఒక 5,000 కార్లు పెట్టామని చెప్పి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి జనాల్ని తరలించి ఓ పెద్ద కార్యక్రమం చేశారు. నరేంద్ర మోడీ గారిని పిలిచారు. ఏంటి దానివల్ల యూజు? అసలు నిన్న దేనికి సంబంధించి నిన్న శంకుస్థాపనలు జరిగినాయి? ఏ విధంగా అది మేటి నగరం అయిపోతుంది అమరావతికి సంబంధించి? మీరే చెబుతున్నారు, ఎలా ఇద్దో ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసింది దేనికి సంబంధించి శంకుస్థాపన చేశారని మనం ఒకసారి చూస్తే నిన్న పత్రికలో రాశారు. వాళ్ళు దానికి సంబంధించి శంకుస్థాపన చేసింది కూడా దానికి సంబంధించే. ఆ వార్తల్లో మనం ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడుతూ అమరావతి ఒక అపరూపం, మేము మేటి నగరంగా నిలిచేటటువంటి 11 ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం అని చెప్పి నిన్న శంకుస్థాపన చేశారు. ఏంటి ఆ మేటి ప్రాజెక్టులు అంటే, ఒకటి హ్యాపీనెస్ టవర్స్, అంటే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, ఒక అపార్ట్మెంట్ లాగా కడుతున్నారు. అదొకటి అమరావతికి అపరూపం, తలమానికం అయిపోయిందంట. 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఐఏఎస్ భవనాలు. దీనివల్ల అమరావతి అపరూపం అయిపోయింది, తలమానికం. మంత్రులు జడ్జిల బంగ్లాలు అపరూపం, తలమానికం. ఐకానిక్ అసెంబ్లీ అద్భుతం, అపరూపం, తలమానికం. దీనివల్ల అభివృద్ధి జరిగిపోయింది. ఐకానిక్ అసెంబ్లీ కడితే ఐకానిక్ హైకోర్టు, దీనివల్ల అభివృద్ధి జరిగిపోయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బంగ్లాలు 6, దీనివల్ల అభివృద్ధి జరిగిపోయింది. రాజధాని కోసం పైసా ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు 7, దీనివల్ల అమరావతి అభివృద్ధి చెందిపోయింది. ఐకానిక్ సచివాలయ డ్రైవర్లు, దీనివల్ల అమరావతి అద్భుతం, ఆరామం అయిపోయింది. వరద నివారణ పనులు 6,000 కోట్లతో వరద ముంపు లేకుండా చేస్తే అమరావతి అదరహో, అమరావతి బెదరహో. ట్రంక్ ఇన్ఫ్రా వర్క్స్ అంటే రోడ్లు వర్కులు, ఇంకోటి రోడ్డు అనుసంధాన వర్కులు. ఈ 11 మేటి ప్రాజెక్టులు అంట. దీనికి నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారంట. ఏ రాజధానిలో అసెంబ్లీ లేదు, ఏ రాజధానిలో సచివాలయం ఉండదు, ఏ రాజధానిలో హైకోర్టు ఉండదు, ఏ రాజధానిలో మంత్రుల క్వార్టర్స్ ఉండవు, ఏ రాజధానిలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఉండవు, ఎక్కడ గవర్నర్ బంగ్లాలు ఉండవు. ఇవన్నీ ప్రతి రాష్ట్రంలో రాజధానికి ఉండేవి కదా. ఇది అమరావతిలో కొత్తగా కడితే ఇది అపురూపం, అమరావం, అజరామం. దీనికి ఒక 50,000 కోట్లు. నిన్న 50,000 కోట్లు పనులండి బాబు. 49,000 కోట్లు అంటే దాదాపు 50,000 కోట్లు. ఇది అసెంబ్లీ కడటానికి, సచివాలయం కడటానికి, రైతులకి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇవ్వడానికి, ఇది ఐఏఎస్ క్వార్టర్లో వీటికి 50,000 కోట్లు అంట.
ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి దోపిడీ ఉంటుందా? దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అమరావతి అనే విధంగా మీరు ఈరోజు చేస్తా ఇంకా అద్భుతం. నిన్న ఒకళ్ళొకళ్ళు పొగడతలు, మీరు తోపండి బాబు అంటాడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. లేదండి అసలు మీరే తోపండి అంటాడు. లేదండి మీరు తోపును మించిన తురుమండి అంటారు. లేదండి మీరు తురుమును మించిన తురుము కానండి అని ఇంకొకళ్ళు. ఇది నిన్న అమరావతిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ₹1 ఏమన్నా నిన్న ప్రయోజనం చేకూరిందా? ఆ మీటింగ్ ఖర్చులు కూడా రాలేదు కదా, 500-600 కోట్లు ఖర్చు అయింది. కనీసం 500-600 కోట్లు అనౌన్స్ చేయలేదు కదా. మేము అండగా ఉంటాం. నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం ప్రతి మీటింగ్ ప్రతి రాష్ట్రం వెళ్ళినా అదేగా చెప్పేది. బీహార్కి లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తున్నారు. మీకు ఒక్క ప్యాకేజ్ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారా? అసలు అడిగారా మీరు? ఫస్ట్ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా. నరేంద్ర మోడీ గారిని అనేముంది ముందు మీది కదా తప్పు. ఎందుకంటే నిన్న మీరు మీటింగ్లో ఏం అడగాలి? సార్ అమరావతి కట్టడానికి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం మేము. 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూముల్ని, ఏదైతే పచ్చడి భూముల్ని నాశనం చేసి కడతా ఉన్నాం. సో మీరు ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ 1,00,000 కోట్ల అప్పులో కనీసం 10,000-20,000 కోట్లన్నా సాయం చేయండి. ఇది కదా అడగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ. ఆ మీటింగ్లో సొల్లు కబుర్లు చెప్పిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా ఇవన్నీ అడగకుండా, సార్ మీరు తోపండి, మీరు రావటం వల్ల ఇక్కడ వర్షం ఆగిపోయిందండి, మోడీ గారు రావటం వల్ల వర్షం ఆగిపోయిందంట. అద్భుతం. నమో మోడీ అనండి. లేకపోతే వర్షం మంచి సూచిక ఒకవేళ పడితే. సో వర్షం అయిపోయింది, ఒక పెద్ద మ్యాటర్ కాదనుకోండి. సో ఏంటిది? ఏంటి ఉపయోగం? ఏంటయ్యా మీ వల్ల ఉపయోగం? నిన్న జరిగిన మీటింగ్ వల్ల ఏంటయ్యా ఉపయోగం? ఒకటన్నా చెప్పండి కనీసం. ఇదిగో ఇది ఇచ్చాడండి అమరావతికి, అండగా ఉంటా అన్నాడు, మాట ఇచ్చాడా? ఈ మాట ఏం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి? నరేంద్ర మోడీ గారు ఎంతకంటే ఎక్కువ మాటలు చెప్పాడు. అసలు ఆయన చెప్పే మాటలు ప్రపంచంలో ఎవరు చెప్పరు. కానీ ఏమైనా మాటలు నెరవేరుస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు? 1,00,000 కోట్ల అప్పు, దాంట్లో కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వదు. కాకపోతే షూరిటీ ఉంటుందంట, ఓ 15,000 కోట్లు మాత్రం షూరిటీ ఉంది. మొన్న సింహాచలంలో 7 ఏదైతే చనిపోయారో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ అసమర్థత వల్ల, అవినీతి వల్ల, దానికి సంబంధించి మొన్న కమిటీ వేస్తే ఆ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ సురేష్ కుమార్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ నోటి మాటతో గోడ కట్టేశారు. నోటి మాటతో అధికారులు చెప్పడంతో హడావిడిగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత చూడలేదు, నీటితో తడవలేదు. నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక, విచారణ సాగింది. ఇలా గోడ కూలిన ఘటనపై 10 మందిపై చర్యలు. ఎవరు ఇన్ఛార్జ్ ఈవో, ఈఈ, ఇంజనీరింగ్ అధికారులు, ఏపీటీడీసీ మరి కొందరు అధికారులపై మొత్తం 8 నుంచి 10 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నోటి మాటతో గోడ కట్టేదేంటి? కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తెచ్చారని చెప్పి ఆయనే చెబుతున్నాడు. మరి ఒత్తిడి తెచ్చినప్పుడు కట్టకపోతే ఊరుకోరు కదా. రెండోది, నోటి మాటతో ఏముంది సార్, వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కట్టేస్తారు. వాట్సాప్ గవర్నెన్స్ కదా మంది. వాట్సాప్ గవర్నెన్స్లో ఇదిగో కట్టేయంటే కట్టేసేస్తారు. పర్మిషన్స్